రాజాలు ఏడున్నావు? ఇగో మేమందరం ఈడ రావి చెట్టు కాడ పోలీసు వాళ్ళతానున్నాం. ఏడున్నా ఈడికేరా దబ్బునా. పలానా మల్లయ్య, తండ్రి పేరు ఎల్లయ్య, ఊరు గిది, జిల్లా గిది, తప్పిపోయి ఎంక్వైరీ కాడికి వచ్చిండు. ఇంటోళ్ళు చుట్టాలు ఎవరన్నుంటే ఈడికొచ్చి తీసుకుపోన్రి. ఇగో ఇట్లనే ఉంటది జాతరలల్లా. తప్పిపోయిన వాళ్ళ కోసానికి మైకులల్లా చెప్తుంటారు. ఊర్ల పొంట జరిగే జాతరలైనా, మేడారం మా జాతర అయినా చాలా మంది కాటగలుస్తారు. అసొంటిది దేశం అంతటికెళ్ళి భక్తులు వచ్చే కుంభమేళాల ఇంకెట్లుంటది? దేశం అంతటికెళ్ళి 65 కోట్ల మంది దాకా మహాకుంభమేళకు పోతే అందరి ఇండ్లకు చేరుకున్నారు గాని ఓ 1000 మంది దానిక ఏడున్నారో ఏమైండ్రో తెలియకుంటుంది. అంటే ఈ మందిలా కాటగలిసిండ్రన్నట్టు. నెలన్నర సాగిన జాతరలా తానాలు వేస్తానికి పోయిన కాన్నో, షాపింగ్ పోయో, రైల్ స్టేషన్ కాన్నో తప్పిపోయిండ్రు. 896 కుటుంబాల తమ్ముడో, అన్నో, అమ్మో, నాయనో, భర్తో, భార్యో, కొడుకో, బిడ్డ కోసమో ఇంకా సుత ఎదురు చూస్తున్నారు. 35,000 మిస్సింగ్ కేసులు అయినాయంటే చూడురిగా. పోలీసులు అటు తిప్పలవాడి ఇటు తిప్పలవాడి మాగానే దొరకబట్టిండ్రు గాని ఇంకా కొందరు జాడ పడతలేదు. కాటగలిసిన వాళ్ళను హెల్ప్ సెంటర్ తీసుకొచ్చి ఉంచితే మా వాళ్ళు కానొస్తలేరని వచ్చిన వాళ్ళందరికీ ఇలా చూపెట్టుడు, వాళ్ళు గుర్తుపట్టి తీసుకపోవుడు. నాగ్పూర్ కెంచి వచ్చిన గీ అమ్మ తప్పిపోతే కొడుకు రోజుల కమానం తిరిగినా ఫాయిదా లేకుంటే హెల్ప్ సెంటర్ కడికి రాగానే అగుపడ్డది. काफी खोजा, इधर उधर सब जगह खोजने के लिए लगा दिया. जब जाके मिला मुझे खोया पाया केंद्र में. గీ అక్కోళ్ళ ఇంటోళ్ళు ముగ్గురు మాయమైండ్రట. తప్పుపోయిన వాళ్ళల్లా కొందరు తాన ఫోన్లున్నా స్విచ్ ఆఫ్. ఏమైందో ఏడున్నరో తెలవక మస్తు బుగులు పడతాన్రు ఇంటోళ్ళు. శాన మటుకు ముసలోళ్ళేనట. పాపం జప్పున దొరికితే బాగుండే.